సోమవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ జరిగింది. మొదట జైపూర్ పింక్ ప్యాంథర్స్ టాస్ గెలిచి బెంగాల్ వారియర్స్ను రైడుకు ఆహ్వానించింది. బెంగాల్ వారియర్స్ కెప్టెన్ అయినటువంటి మనీందర్ మొదటి రైడ్లోనే టచ్ పాయింట్తో సాధించి మంచి శుభారంభం అందించాడు. తర్వాత జైపూర్ పింక్ ప్యాంథర్స్ కెప్టెన్ అయినటువంటి అర్జున్ కూడా టచ్ పాయింట్లతో సాధించి ఇంకా అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. ఈ మ్యాచ్లో ఓవరాల్గా బెంగాల్ వారియర్స్పై 42-20 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అర్జున్ దేశ్వాల్ 15 రైడ్ పాయింట్లు మరియు అంకుష్ 6 టాకిల్ పాయింట్లు మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన కనిపించారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్కు తమ అజేయ విజయం పరంపరను కొనసాగిస్తుంది. ప్రారంభం నుంచి రెండు వైపుల నుండి నువ్వా నేనా అని నెక్ టు నెక్ జరిగింది. మనీందర్ సింగ్ 2 రైడ్ పాయింట్లతో ఆటను ప్రారంభించాడు మరియు బెంగాల్ వారియర్స్ స్లిమ్ ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడంతో వైభవ్ గార్జే కొన్ని ప్రారంభమైన టాకిల్ చేశాడు. అయితే డిఫెండింగ్ ఛాంపియన్లు నిరంతరం పాయింట్ తీసుకురావడంతో వారి ఆధిక్యం 1 పాయింట్కి మించి పోకుండా ఉన్నది. భవానీ రాజ్పూత్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ను 10-8తో ముందంజలో ఉంచాడు మరియు 13-12తో ఆధిక్యంలో వెళ్లేందుకు వారు రైడ్ పాయింట్ చేశారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్కు ప్రధాన ఆందోళన ఏంటంటే వాళ్ళ స్టార్ రైడర్ అయినటువంటి అర్జున్ ఫస్ట్ హాఫ్లో 9 నిమిషాలు బెంచ్ మీదనే ఉన్నాడు. అర్జున్ చేసిన బహుళ రైడ్ పాయింట్స్ బెంగాల్ వారియర్స్ను మ్యాట్పై 2 డిఫెండర్లను తగ్గించడం అది మొదటి హాఫ్ ముగిసింది. మనీందర్ తన 2 పాయింట్ల రైడ్ను నిర్వహించాడు. అయితే ఆల్అవుట్ను చేయడానికి అది సరిపోలేదు. ఇరాన్ డిఫెండర్ రిజా మీర్ బాగేరి ఎడమ వైపు నుండి మనీందర్ను డిఫెండ్ చేయడానికి అద్భుతమైన డ్యాష్ను ఇచ్చాడు మరియు జైపూర్ జట్టు 12 నిమిషాలు మిగిలి ఉండగానే 24-19తో ముందులోకి దూసుకు వెళ్ళింది. డిఫెండింగ్ ఛాంపియన్లు తన డిఫెన్స్ను మరింత పట్టు బిగించారు మరియు విశ్వాస్ ఎస్పై అంకుష్ చేసిన యాంకిల్ టాకిల్ పట్టుకోవడంతో వారి ఆధిక్యం 30-20 వద్ద 10 పాయింట్లకు విస్తరించింది. ఇది అంకుష్ యొక్క హై-5 కావడం విశేషం. శ్రీకాంత్ యాదవ్కు తన జట్టు యొక్క పునరాగమ ప్రయత్నానికి చేయడానికి ఒక సూపర్ టాకిల్ చేశాడు. కానీ అర్జున్ నుండి మరో అద్భుతమైన మల్టీ పాయింట్ రైడ్ ద్వారా అది సాధ్యపడలేదు. ఇది 39వ నిమిషంలో 2వ ఆల్అవుట్కు మార్గం చేసింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ వరుసగా ఇది 7వ విజయం కావడంతో చాలా బాగుంది. ఈ మ్యాచ్లో కూడా అర్జున్ మరో సూపర్ 10 నమోదు చేశాడు. టాప్ పర్ఫార్మెన్సర్గా జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి అర్జున్ దేశ్వాల్ 15 రైడ్ పాయింట్లు, బెస్ట్ డిఫెండర్గా అంకుష్ 6 టాకిల్ పాయింట్లు, బెంగాల్ వారియర్స్ నుంచి మనీందర్ సింగ్ 9 రైడ్ పాయింట్లు, జస్ట్ త్రుటిలో సూపర్ 10 మిస్ అయ్యాడు. బెస్ట్ డిఫెండర్గా వైభవ్ గర్జే 5 టాకిల్ పాయింట్ చేసి ఐ5 సాధించాడు. ఇదే కాకుండా మిగతా వాళ్ళ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూద్దాం. మొదటగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి అర్జున్ దేశ్వాల్ 15 రైడ్ పాయింట్లలో 10 టచ్ పాయింట్లు, 5 బోనస్ పాయింట్లు ఉండడం విశేషం. ఇతను టోటల్గా ఈ మ్యాచ్లో 22 రైడ్లు చేస్తే అందులో 13 రైడ్లు సక్సెస్ అయ్యాయి, 5 మాత్రమే అన్సక్సెస్ అయ్యాయి. 4 ఎంటీ రైడ్లు చేశాడు. సునీల్ కుమార్ 1 టాకిల్ పాయింట్, రిజా మీర్ బాగేరి 3 టాకిల్ పాయింట్లు, భవానీ రాజ్పూత్ 7 పాయింట్లు సాధించాడు. అందులో 5 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్, 1 టాకిల్ పాయింట్ ఉంది. సాహుల్ కుమార్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. అంకుష్ 6 టాకిల్ చేసి ఐ5 సాధించడమే కాకుండా ఇతను టోటల్ 8 సార్లు టాకిల్స్ కోసం అటెంప్ట్ చేస్తే అందులో 6 సక్సెస్ అయ్యాయి, 2 మాత్రమే ఫెయిల్ అయ్యాయి. టోటల్గా 75 స్ట్రైక్ రేట్తో ఈరోజు నిజంగా అద్భుతం చేశాడు. ఇంకా బెంగాల్ టీం నుంచి చూస్తే మనీందర్ సింగ్ 9 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 5 టచ్ పాయింట్లు, 4 బోనస్ పాయింట్లు. టోటల్ ఇతను ఈ మ్యాచ్లో 15 రైడ్లు చేస్తే 6 మాత్రమే సక్సెస్ అయ్యి 5 అన్సక్సెస్, 4 ఎంటీ రైడ్లు చేశాడు. త్రుటిలో సూపర్ 10 కోల్పోయాడు. వైభవ్ గర్జే 5 టాకిల్ పాయింట్ చేశాడు. 5 టాకిల్ పాయింట్లలో 1 సూపర్ టాకిల్ కూడా ఉన్నది. నితిన్ కుమార్ 3 టచ్ పాయింట్ సాధించాడు. శ్రీకాంత్ యాదవ్ 4 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 3 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. ఆదిత్య ఎస్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. అస్లాం తంబి 1 రైడ్ పాయింట్ సాధించాడు, అది కూడా బోనస్ రూపంలో వచ్చినది. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి మనం చూద్దాం. మొదటగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ 15 మ్యాచ్లకు గాను 11 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 63 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
సెకండ్ ప్లేస్లో పునేరి పల్టన్ 13 మ్యాచ్లకు గాను 11 గెలిచి 2 ఓడిపోయి 57 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉండగా దబాంగ్ ఢిల్లీ 14 మ్యాచ్లకు గాను 8 గెలిచి 4 ఓడిపోయి 2 టైతో 49 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో గుజరాత్ జైన్స్ 14 మ్యాచ్లకు గాను 8 గెలిచి 6 ఓడిపోయి 44 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 14 మ్యాచ్లకు గాను 8 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 44 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 14 మ్యాచ్లకు గాను 6 గెలిచి 6 ఓడిపోయి 2 టైతో 38 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. ముంబా 13 మ్యాచ్లకు గాను 6 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 37 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 14 మ్యాచ్లకు గాను 6 గెలిచి 7 ఓడిపోయి 1 టైతో 37 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 15 మ్యాచ్లకు గాను 6 గెలిచి 9 ఓడిపోయి 37 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది. తమిళ తలైవాస్ 14 మ్యాచ్లకు గాను 5 గెలిచి 9 ఓడిపోయి 30 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. యూపీ ఏదా 15 మ్యాచ్లకు గాను 3 గెలిచి 11 ఓడిపోయి 1 టైతో 23 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. చివరిగా తెలుగు టైటన్స్ 15 మ్యాచ్లకు గాను 2 గెలిచి 13 ఓడిపోయి 16 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. అంతేకాకుండా టాప్ 3లో ఎయిర్ రైడర్స్ ఉన్నారు, అలాగే డిపెండెంట్స్ ఉన్నారు. ఒకసారి చూద్దాం. రైడింగ్ విభాగంలో మొదటగా మనం చూస్తే జైపూర్ స్టార్ రైడర్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ 174 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇతనికి దరిదాపులో ఎవరు లేరు. తర్వాత సెకండ్ ప్లేస్లో ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అస్సు మాలిక్ 147 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో పవన్ సర్వత్ 136 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ట్యాకిల్ పాయింట్ విభాగంలోకి వస్తే జైపూర్ నుంచి అంకుష్ 51 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా పూణే నుంచి మహమ్మద్ రిజా చియాని 51 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. తమిళ తలైవాస్ కెప్టెన్ అయినటువంటి సాగర్ 50 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.